హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. తెలుగు వెండి తెర మీద తళుక్కున మెరిసి ఆడియన్స్ని రంజింపచేసిన నవలా చిత్రాలు ఎన్నెన్నో. ఏ సినిమాలని ఏ నవలల ఆధారంగా తీశారు అనే ప్రశ్నకి ఎక్కడా సమగ్రమైన సమాధానం దొరకదు. అందుకే అభిమాన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఈ వీడియోలో తెలుగు వెండితెర టాప్ 100 నవలా చిత్రాలని మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తున్నాం. నెంబర్ 1, 1953లో వచ్చిన దేవదాస్ సినిమాకి బెంగాలీ నవల దేవదాసు ఆధారం. రచన శరత్ చంద్ర చటర్జీ. నెంబర్ 2, 1955లో వచ్చిన జయసింహ సినిమాకి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన వీరపూజ నవల ఆధారం. నెంబర్ 3, 1956లో వచ్చిన ముద్దుబిడ్డ సినిమాకి బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన బిందుగారి అబ్బాయి నవల ఆధారం. నెంబర్ 4, 1954లో వచ్చిన పరివర్తన సినిమా. దీనికి అన్నా చెల్లెలు నవల ఆధారం. రచన పినిశెట్టి శ్రీరామమూర్తి. పరివర్తన పేరుతోనే ఇంకో సినిమా 1975లో వచ్చింది. దీనికి అంతం చూసిన అసూయ నవల ఆధారం. రచయిత్రి మాదిరెడ్డి సులోచన. నెంబర్ 6, 1940లో వచ్చిన బారిస్టర్ పార్వతీశం. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి నవల బారిస్టర్ పార్వతీశం ఆధారంగా తీశారు. నెంబర్ 7, 1977లో వచ్చిన చిల్లర దేవుళ్ళు సినిమా. దాశరథి రంగాచార్య గారు రాసిన చిల్లర దేవుళ్ళు నవల ఆధారంగా తీశారు. నెంబర్ 8, 1969 ఏకవీర. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఏకవీర నవల ఆధారంగా తీశారు. నెంబర్ 9, 1987లో వచ్చిన అహనా పెళ్ళంట సినిమాకి ఆదివిష్ణు గారు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారం. నెంబర్ 10, 1973లో వచ్చిన మీనా సినిమాకి ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మీనా నవల ఆధారం. నెంబర్ 11, 1964లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి సినిమాకి అరకపూడి కౌశల్యాదేవి గారు రాసిన చక్ర భ్రమణం అనే నవల ఆధారం. నెంబర్ 12, 1976లో వచ్చిన మన ఊరి కథ సినిమాకి పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన నల్లరేగడి నవల ఆధారం. నెంబర్ 13, 1963లో వచ్చిన చదువుకున్న అమ్మాయిలు సినిమాకి డాక్టర్ శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు అనే నవల ఆధారం. నెంబర్ 14, 1981లో వచ్చిన న్యాయం కావాలి సినిమాకి టి కామేశ్వరి గారు రాసిన కొత్త మలుపు నవల ఆధారం. నెంబర్ 15, 1959లో వచ్చిన మాంగళ్య బలం సినిమాకి బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి గారు రాసిన అగ్ని పరీక్ష నవల ఆధారం. నెంబర్ 16, 1987లో వచ్చిన ఓ ప్రేమ కథ సినిమాకి రావూరి భరద్వాజ గారు రాసిన కరిమ్రింగిన వెలగపండు నవల ఆధారం. నెంబర్ 17, 1970లో వచ్చిన తల్లిదండ్రులు సినిమాకి పోలా ప్రగడ సత్యనారాయణమూర్తి గారు రాసిన కౌసల్య నవల ఆధారం. నెంబర్ 18, 1977లో వచ్చిన ఒక ఊరి కథ సినిమాకి మున్షి ప్రేమ్చంద్ రాసిన బెంగాలీ నవల కఫన్ ఆధారం. నెంబర్ 19, 1972లో వచ్చిన ప్రజానాయకుడు సినిమాకి వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన సమత అనే నవల ఆధారం. నెంబర్ 20, 1986లో వచ్చిన అరుణ కిరణం సినిమాకి మైనంపాటి భాస్కర్ రాసిన వెన్నెల మెట్లు అనే నవల ఆధారం. నెంబర్ 21, 1976లో వచ్చిన సెక్రటరీ సినిమాకి యద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన సెక్రటరీ నవలే ఆధారం. నెంబర్ 22, 1983లో వచ్చిన అభిలాష సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అభిలాష అనే నవల ఆధారం. నెంబర్ 23, 1993లో వచ్చిన కలియుగం సినిమాకి లోన్లీ లేడీ నవల ఆధారం. రచన అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. నెంబర్ 24, 1991లో వచ్చిన తేనెటీగ సినిమాకి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన తేనెటీగ నవల ఆధారం. నెంబర్ 25, 1982లో వచ్చిన ప్రేమ నక్షత్రం సినిమాకి డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన ప్రేమ నక్షత్రం నవల ఆధారం. 26, 1984లో వచ్చిన సితార సినిమాకి డైరెక్టర్ వంశీ రాసిన మహల్లో కోకిల నవల ఆధారం. 27, 1978లో వచ్చిన రాధాకృష్ణ సినిమాకి యద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన రాధాకృష్ణ నవల ఆధారం. 28, 1955లో వచ్చిన అర్ధాంగి సినిమాకి బెంగాలీ రచయిత మణిలాల్ బెనర్జీ రాసిన స్వయం సిద్ధ నవల ఆధారంగా తీశారు.
29 1961లో వచ్చిన బాటసారి సినిమాకి బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన బడి దీది నవల ఆధారంగా తీశారు. 30 1979లో వచ్చిన శంకుతీర్థం సినిమాకి అరకపూడి కౌసల్యాదేవి గారు రాసిన శంకుతీర్థం నవల ఆధారంగానే తీశారు. 31 1973లో వచ్చిన జీవన తరంగాలు రచన యద్దనపూడి సులోచనారాణి, నవల జీవన తరంగాలు. 32 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన ప్రేమలేఖ నవల ఆధారంగా తీశారు. 33 2016 క్యాంపస్ అంపశయ్య ఈ సినిమాకి రచయిత నవీన్ రాసిన పాపులర్ నవల అంపశయ్య ఆధారంగా తీశారు. 34 2015లో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాకి మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన మిసెస్ పరాంకుశం నవల ఆధారం. 35 1987లో వచ్చిన ఆహుతి సినిమాకి రేజ్ ఆఫ్ ఏంజల్స్ సిడ్నీ షెల్డన్ రాసిన ఇంగ్లీష్ నవల ఆధారంగా తీశారు. 36 2010లో వచ్చిన 1940లో ఒక గ్రామం గుడిపాటి వెంకటచలం గారు రాసిన నాయుడి పిల్ల కథ ఆధారంగా తీశారు. 37 1957 తోడికోడళ్ళు బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన నిష్కృతి నవల ఆధారంగా తీశారు. 38 1976 జ్యోతి ఈ సినిమాకి డాక్టర్ సి ఆనందరామన్ రాసిన మమతల కోవెల నవల ఆధారం. 39 2008 ఇది సంగతి KNY పతంజలి రాసిన నువ్వే కాదు మేరా భారత్ మహాన్ నవల ఆధారంగా తీశారు. 40 1971లో వచ్చిన తహసీల్దారు గారి అమ్మాయి సినిమాకి కావిలిపాటి విజయలక్ష్మి గారు రాసిన విధి విన్యాసాలు నవల ఆధారం. 41 1985లో వచ్చిన రక్త సింధూరం సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన రక్త సింధూరం నవల ఆధారం. 42 1984లో వచ్చిన ఛాలెంజ్ సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల ఆధారం. 43 1977లో వచ్చిన ప్రేమలేఖలు సినిమాకి యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ప్రేమలేఖలు అనే నవల ఆధారం. 44 1970లో వచ్చిన రెండు కుటుంబాల కథ సినిమాకి ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన వారధి నవల ఆధారం. 45 1981లో వచ్చిన భోగి మంటలు సినిమాకి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి గారు రాసిన మానవ హోమం నవల ఆధారం. 46 1974లో వచ్చిన చక్రవాకం సినిమాకి అరకపూడి కౌసల్యాదేవి గారు రాసిన చక్రవాకం నవల ఆధారం. 47 1980లో వచ్చిన సిరిమల్లె నవ్వింది సినిమాకి ఆదివిష్ణు గారు రాసిన సిరిమల్లి అనే నవల ఆధారం. 48 1986లో వచ్చిన రాక్షసుడు సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన రాక్షసుడు నవల ఆధారం. 49 1979లో వచ్చిన ఒక చల్లని రాత్రి సినిమాకి కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన ఒక చల్లని రాత్రి నవల ఆధారం. 50 1971లో వచ్చిన ప్రేమనగర్ సినిమాకి అరకపూడి కౌసల్యాదేవి రాసిన ప్రేమనగర్ నవల ఆధారం. 51 1991లో వచ్చిన ఏప్రిల్ 1 విడుదల సినిమాకి ఎంఐ కిషన్ రాసిన హరిశ్చంద్రుడు అబద్ధమాడితే నవల ఆధారం. 52 1982లో వచ్చిన మధుర స్వప్నం సినిమాకి యద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన మధుర స్వప్నం నవల ఆధారం. 53 1962లో వచ్చిన ఆరాధన సినిమాకి బెంగాలీ రచయిత నితాయ్ భట్టాచార్య రాసిన సాగరిక నవల ఆధారం. 54 1999లో వచ్చిన పెద్ద మనుషులు సినిమాకి కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన శతదినోత్సవం నవల ఆధారం. 55 2007 మధుమాసం సినిమాకి నీకు నాకు మధ్య అనే నవల రచయిత్రి బలభద్రపాత్రుని రమణి. 56 1988లో వచ్చిన ఆఖరి పోరాటం సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ రచన ఆఖరి పోరాటం నవల. 57 1956లో వచ్చిన చరణదాసి సినిమాకి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పడవ మునక నవల ఆధారం. 58 1951లో వచ్చిన దీక్ష సినిమాకి బెంగాలీ నవల రాముని బుద్ధిమంతనం రచన శరత్ చంద్ర చటర్జీ. 59 1987లో వచ్చిన దొంగ మొగుడు సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ నల్లంచు తెల్ల చీర నవల ఆధారం. 60 1966లో వచ్చిన లేత మనసులు సినిమాకి
ది పేరెంట్ ట్రాప్ అనే నవల ఆధారం. రచన ఎరిచ్ కాస్ట్నర్. 61 1972లో వచ్చిన బీదల పాట్లు సినిమాకి విక్టర్ హ్యూగో రాసిన లే మిజరబుల్స్ అనే నవల ఆధారం. 62 2012లో వచ్చిన మిథునం సినిమాకి శ్రీరమణ రాసిన మిథునం కథ ఆధారం. 63 2009లో వచ్చిన నేరము శిక్ష సినిమాకి బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన వల నవల ఆధారం. 64 1959లో వచ్చిన సిపాయి కూతురు సినిమాకి కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన సిపాయి కూతురు నవల ఆధారం. 65 1988లో వచ్చిన మరణ మృదంగం సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన మరణ మృదంగం నవల ఆధారం. 66 1977లో వచ్చిన ఈ తరం మనిషి సినిమాకి మాదిరెడ్డి సులోచన గారు రాసిన మిస్టర్ సంపత్ ఎంఏ అనే నవల ఆధారం. 67 1972లో వచ్చిన విచిత్ర బంధం సినిమాకి ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన విజేత నవల ఆధారం. 68 1981లో వచ్చిన అగ్నిపూలు సినిమాకి ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన అగ్నిపూలు నవల ఆధారం. 69 1990లో వచ్చిన అగ్ని ప్రవేశం సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అగ్ని ప్రవేశం నవల ఆధారం. 70 1987లో వచ్చిన అరణ్యకాండ సినిమాకి కొమ్మనపల్లి గణపతిరావు గారు రాసిన అరణ్యకాండ నవల ఆధారం. 71 2013లో వచ్చిన ఆకాశంలో సగం సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అనైతికం నవల ఆధారం. 72 1984లో వచ్చిన ఆనంద భైరవి సినిమాకి కొండమది శ్రీరామచంద్రమూర్తి గారు రాసిన చిరుమువ్వల మరుసవ్వడి అనే నవల ఆధారం. 73 1986లో వచ్చిన చంటబ్బాయ్ సినిమాకి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన చంటబ్బాయ్ అనే నవలే ఆధారం. 74 1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాకి గురదాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం నాటకం ఆధారం. 75 1977లో వచ్చిన ఇదెక్కడి న్యాయం ఈ సినిమాకి ఐవిఎస్ అచ్యుతవల్లి గారు రాసిన ఇదెక్కడి న్యాయం అనే నవల ఆధారం. 76 1982లో వచ్చిన కలవారి సంసారం సినిమాకి మాదిరెడ్డి సులోచన గారు రాసిన అగ్ని పరీక్ష నవల ఆధారం. 77 1964లో వచ్చిన పూజా ఫలం సినిమాకి మునిపల్లె రాజు గారు రాసిన పూజారి అనే నవల ఆధారం. 78 1980లో వచ్చిన మా భూమి సినిమాకి కిషన్ చందర్ గారు రాసిన జబ్ ఖేత్ జాగే అనే నవల ఆధారం. 79 2021లో వచ్చిన కొండ పొలం అనే సినిమాకి సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి గారు రాసిన కొండ పొలం అనే నవల ఆధారం. 80 1977లో వచ్చిన ఊరుమ్మడి బ్రతుకులు అనే సినిమాకి సిఎస్ రావు గారు రాసిన ఊరుమ్మడి బతుకులు అనే నాటకం ఆధారం. 81 1963లో వచ్చిన పునర్జన్మ సినిమాకి గుల్షన్ నందా గారు రాసిన పత్తర్ కే హోంట్ అనే నవల ఆధారం. 82 1988లో వచ్చిన అంతిమ తీర్పు సినిమాకి ఇర్విన్ వేలస్ రాసిన ఆల్మైటీ ఇంగ్లీష్ నవల ఆధారం. 83 1978లో వచ్చిన అనుగ్రహం సినిమాకి కొండూరా అనే నవల ఆధారం. రచన చింతామణి త్రయంబక్ ఖానోల్కర్. 84 1986లో వచ్చిన 2 రెళ్ళు 6 సినిమాకి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన 2 రెళ్ళు 6 అనే నవలే ఆధారం. 85 1978లో వచ్చిన చలిచీమలు సినిమాకి మంథా వెంకట రమణారావు గారు రాసిన కొలువు అనే నవల ఆధారం. 86 1994లో వచ్చిన గప్చిప్ సినిమాకి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన గప్చిప్ అనే నవలే ఆధారం. 87 1986లో వచ్చిన ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఒక రాధ ఇద్దరు కృష్ణులు అనే నవల ఆధారం. 88 1980లో వచ్చిన చండీ ప్రియ సినిమాకి పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన చండీ ప్రియ నవల ఆధారం. 89 1982లో వచ్చిన చందమామ సినిమాకి మాదిరెడ్డి సులోచన గారు రాసిన సంధ్య నవల ఆధారం. 1980లో వచ్చిన తాతయ్య ప్రేమలీలలు సినిమాకి గోవిందరాజుల సీతాదేవి గారు రాసిన
తాతయ్య గర్ల్ ఫ్రెండ్ అనే నవల ఆధారం. 1985లో వచ్చిన సూర్యచంద్ర సినిమాకి చిట్టారెడ్డి సూర్యకుమారి గారు రాసిన సూర్యచంద్ర అనే నవలే ఆధారం. 1994లో వచ్చిన లక్కీ ఛాన్స్ సినిమాకి మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన విటమిన్ ఎం నవల ఆధారం. 1967లో వచ్చిన పుణ్యవతి సినిమాకి నిహార్ రంజన్ గుప్తా గారు రాసిన నయీ రోష్ని నవల ఆధారం. 1975లో వచ్చిన బలిపీఠం సినిమాకి రంగనాయకమ్మ గారు రాసిన బలిపీఠం నవల ఆధారం. 1977లో వచ్చిన ఎదురీత సినిమాకి అమానుష్ నయా బసత్ అనే నవల ఆధారం. రచన శక్తిపాద రాజ్గురు. 1980లో వచ్చిన నకిలీ మనిషి సినిమాకి కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన నేను చావను అనే నవల ఆధారం. 1991లో వచ్చిన కలికాలం సినిమాకి శ్రీరాజ్ రాసిన కాలధర్మం నాటకం ఆధారం. 1964లో వచ్చిన ఆత్మబలం సినిమాకి బెంగాలీ రచయిత బినోయ్ చటర్జీ రాసిన అగ్ని సంస్కార్ అనే నవల ఆధారం. 2018లో వచ్చిన క్రైమ్ 23 సినిమాకి తమిళ రచయిత రాజేష్ కుమార్ రాసిన ఎన్ని ఎత్తవతనాల్ అనే తమిళ నవల ఆధారం. నెంబర్ 100 1938లో వచ్చిన మాలపిల్ల సినిమాకి గుడిపాటి వెంకటచలం గారు రాసిన మాలపిల్ల నవల ఆధారం. చూశారుగా, ఇంకా మీరు తెలుసుకోవాల్సిన నవలా చిత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. రాబోయే వీడియోలో 101 నుంచి 200 దాకా ఏ సినిమాల్ని ఏ నవలల ఆధారంగా తీశారో అతి త్వరలో చూడండి. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.